వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాప్లో లాంఛనంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. కరీంనగర్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పలు చోట్ల హాజరై ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజకీయ దురుద్దేశంలో బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థులను రెచ్చగొడుతుంది. సిరిసిల్లలో రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేసి మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కల్లూరు రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. హెచ్సీయూ భూముల వ్యవహారం ప్రభుత్వ తీరుపై తెలంగాణ ఎంపీల ఫైర్. ఢిల్లీలో మీడియా సమావేశమైన ఎంపీలు. రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 400 ఎకరాల భూమిని న్యాయ పోరాటంతో ప్రభుత్వం సాధించిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల నేతలు కవలపిల్లలుగా విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్లలో రేషన్ షాప్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం హెచ్సీయూ స్థలం గుంజుకున్నట్లు ఆరోపణలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 2004లో పంచనామా చేసి 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగిందని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి యూనివర్సిటీకి మధ్య భూ బదలాయింపు జరిగాయని, అకారణంగా ఆ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కంచె, గోపనపల్లి గ్రామాల పరిసరాల్లో 132 ఎకరాలు ఎన్జీఓలకు కేటాయించడం జరిగిందని, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కోర్టులో కేసులు నడుస్తుంటే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఈ స్థలం మాది అని కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం కాలేదని తెలిపారు. 2004 నుండి న్యాయబద్ధమైన పోరాటం ప్రభుత్వం చేస్తుందని, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నా అన్యగ్రంథం కాకుండా ఉండడానికి లీగల్గా ముందుకు వెళ్లడంతో 400 ఎకరాలు వచ్చిందన్నారు. కేసీఆర్ చేత ప్రతిపాదించబడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాంట్రవర్సీతో లాభం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ఒకే గొంతుగా తానా అంటే తందానా అంటున్నారని విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టు ప్రభుత్వం తప్పు చేస్తుందని, అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ గారిని దేశంలో ఇన్ని వ్యవస్థలు అమ్మిన మీరు ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాకపోయినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు అయితే నేచురల్ గా మైక్ సౌండ్ సిస్టమే కేసీఆర్ గారిది. ఆయన బీజేపీ బండి సంజయ్ గారిని ఎందుకు తొలగించారని చెప్పారు. బండి సంజయ్ గారిని తొలగించి ఇయ్యాలి వరకు కూడా బీజేపీ అధ్యక్ష పదవిని మార్చుకోలేకపోతున్నారు వాళ్ళు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కనుసైనికలను నడిచే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ, భూములు బినామీ చూసినాం, ఇంకేదో బినామీలు చూసినాం. కానీ ఒక రాజకీయ పార్టీకి బినామీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి మనకు. ఎందుకే అంత ఉలిక్కిపడి మాట్లాడుతున్నావు? అట్లా ఉలిక్కిపడకపోతే కేసీఆర్ తోటి నీకు మ్యాచ్ ఫిక్సింగ్ లా అడ్జస్ట్మెంట్ సెటిల్మెంట్ కలుస్తలేదా? ఏం చేయాలా? మీరు దేశంలో ఎన్ని అన్వేషారు? ఈ దేశంలో ఏమేం చేయాలి మీరు అకృత్యాలు? ఈ దేశంలో మొత్తం ఆర్థిక సంక్షోభం వచ్చి ఇన్ని రకాలని చెప్పిన సంస్థలన్నీ అమ్మింది మీరు కాదా? అసలు విద్యా సంస్థల్ని మొత్తంగా కబలి మొత్తం వాటిని అంతా కూడా కుదించి వేసి వాటి హక్కులను అరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక నయా పైస విఘాతం కలగదు. విద్యార్థులారా గమనించండి. రాజకీయ పార్టీలు ప్రేరేపించే అంశం లోపల ప్రేరేపితం కాకండి. మేము విద్యార్థి సంఘ నాయకుడిగా మీతో అన్ని విషయాలను అవసరమైతే మంత్రివర్గంలో మాట్లాడతాం. కానీ అనవసరంగా వాళ్ళ చక్కర్లు వచ్చి దయచేసి మీరు టెంప్ట్ కావద్దు. ఈ 400 ఎకరాల గురించి ఎన్నడైనా హెచ్సీయూ స్థలంగా మీరు ఫీల్ అయినరా? ఎవరైనా తెలుసా ఎందుకు దీని మీద ఇటువంటి రాజకీయం? భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎల్ఐసి, ఎయిర్పోర్టు, పోర్టు, అనేక రకాల సింగరేణి, అనేక రకాలు అమ్మేస్తే తప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు మాట్లాడతారు. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం ఎవరు ఇచ్చినా? మేము ఇచ్చినాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆన నిజాం ఖాన్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ అన్ని రకాల మీరేమో మల్లారెడ్డికో యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మీరేమో రాజేశ్వరుడికో యూనివర్సిటీ ఇచ్చారు, ఇంకోరికో యూనివర్సిటీ ఇచ్చారు. మేము కొత్త యూనివర్సిటీలు పెడుతున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ఎస్సీ భూములకు బదులుగా ఇప్పుడు ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ప్రభుత్వ భూములేనని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు కోర్టు కేసు ఉన్నందువల్ల ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదన్నారు. కోర్టు కేసు అయిపోయినందున భూములను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అంబికా దర్బార్ బత్తి అని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి అనుసంధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా పత్రికలు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయంలో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయి హెచ్సియు భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఇలా ముందుకు వెళ్దామనే విషయాన్ని మంత్రులతో సీఎం డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. 400 ఎకరాల భూములపై సర్వ హక్కులు ప్రభుత్వాన్ని వేనంటూ 2004లోనే నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ సర్కార్ నిన్న వెల్లడించింది. వర్సిటీ ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూ మార్పిడి అగ్రిమెంట్ చేసుకోగా అందులో యూనివర్సిటీ అధికారులు చేసిన సంతకాలతో కూడిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయినా టీజీఐఐసికి అప్పగించిన భూముల విషయంలో హెచ్సియు రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విరుద్ధమైన ప్రకటన చేయడం వెనుక ఏం జరుగుతుందనే అంశంపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు హెచ్సియుల విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా సాగుతోంది. భూములను వేలం వేయవద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఇవాళ పలు రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా వారికి మద్దతుగా బీజేవైఎం, సిపిఎం, సిపిఎం నేతలు కదిలి వచ్చారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించగా మరోవైపు నాయకులు యూనివర్సిటీలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన చీకోటి ప్రవీణ్, బీజేపీ మహిళా మోర్చా నాయకులను అరెస్ట్ చేశారు. ఎస్సీ భూముల వేలానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా హెచ్సీ విద్యార్థుల ఆందోళనకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మద్దతు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఢిల్లీలో 2న బీసీలు ధర్నా నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అమలు కోసం రేపు ఢిల్లీలో బీసీలు ధర్నాకు సిద్ధమయ్యారు. ధర్నాలో ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు ఎస్సీల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తున్నామని కరీంనగర్లో తెలిపారు. బీసీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ బీసీల రిజర్వేషన్లపై తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో కృషి చేస్తుందని తెలిపారు. శాసనసభలో చట్టం చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము షెడ్యూల్ 9లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయమని బలహీన వర్గాల సంఘాలు, తెలంగాణకు సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తేవడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వాళ్ళు సమన్వయం చేస్తూ ఉన్నారు. మేముగా గౌరవ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి కొండా సురేఖ గారు, నేను, ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం. కొంత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంత అన్ని పార్టీల వాళ్ళని డెలిగేషన్గా కలిసిన, కొంత తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి బలహీన వర్గ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము, మంత్రి తెలంగాణ తరఫున బలహీన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం. కరీంనగర్లో 136 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంపిణీ చేశారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 136 మంది లబ్ధిదారులకు 33,29,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు పెండల శ్యాంసుందర్ రెడ్డి, కాసరపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు తోటరాములు, కంసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సూచించారు. ఈ పథకం కింద వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా నిరుద్యోగ యువతకు వారు ఎంపిక చేసుకునే రంగాలలో స్వయం ఉపాధి పొందేందుకు ఆస్కారం కలుగుతుందని, నిరుద్యోగ సమస్యకు చాలా వరకు పరిష్కార మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధిని ఎంచుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ అర్హులైన అందరూ నిర్ణీత గడువులకు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ పథకం ప్రాధాన్యాల గురించి, లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా చేకూరే ప్రయోజనం గురించి నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ వారు విరివిగా దరఖాస్తులు చేసుకునేలా తోడ్పాటును అందించాలన్నారు. దరఖాస్తులను స్వీకరించడం, వాటిని ఆన్లైన్లో నమోదు చేయడంతోనే సరిపెట్టుకోకుండా అర్హులైన వారందరూ ఎంపిక చేసుకున్న యూనిట్లు గ్రౌండింగ్ చేసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువ మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రికా ప్రకటనలు విడుదల చేసి విస్తృత ప్రచారం కల్పించామన్నారు. ఈ పథకానికి దరఖాస్తులు చేసుకునే వారికి ఇబ్బంది కలగకుండా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను వెంట జారీ చేయాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించామన్నారు. అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం ప్రాధాన్యతను, అమలు తీరులు చేపట్టాల్సిన చర్యల గురించి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను నిశ్చిత పరిశీలన జరిపి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా మున్సిపల్, మండల స్థాయిలలో సంబంధిత అధికారులతో కూడిన ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి కలెక్టర్ తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ రమేష్, డీబీసీడీఓ శ్రవంతి, డీటీడబ్ల్యూఓ నాగూరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్ హాజరై ఈద్ ముబారక్ తెలియజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డులోని ప్రముఖ ముస్లిం కుటుంబ సభ్యులు అబ్దుల్ జాకీర్, అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సౌహార్దాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథులను కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తులతో సత్కరించి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, రాజకీయ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ దేశంలో సౌభాతృత్వానికి, శాంతికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టిలింగం, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఎర్రొల్ల హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని చిన్నమెట్పల్లి గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి అని, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ అందజేయడమే కాకుండా పేద ధనిక తేడా లేకుండా అందరూ సమానమే అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గం మొత్తంలో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మొన్న ఉగాది రోజే ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మంత్రులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మహిళలందరూ కూడా దీన్ని సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. విపరీతంగా రేట్లు పెంచినటువంటి ఏదైతే గ్రామాలలో 2 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు వచ్చేది ఉంటే 1 నెలకు చేసి 2 నెలల కరెంటు బిల్లును 1 నెలకు వచ్చే విధంగా గత ప్రభుత్వం ఆలోచన విధానం ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తానికే 200 యూనిట్ల లోపల యూజ్ చేసే వాళ్ళందరూ కరెంటు యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా కరెంట్ ఫ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి రాబో కాలంలో అదేవిధంగా మహిళా గ్రూప్ సంఘాలకు కూడా కోటీశ్వరం చేయాలనే ముఖ్యమంత్రి దృక్పథంతో ఇవాళ మహిళలకు మండలానికి ఒక బస్సును ఆర్టీసీ బస్సును ఇచ్చుకుంటూ దాన్ని ఆర్టీసీ డిపోలో రెంట్కు ఇచ్చుకుంటూ వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ఈ మధ్యనే రాజీవ్ వికాస్ యోజనకు పెట్టడం జరిగింది. 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ మీద ఏదైతే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50,000కు మొత్తానికి 50,000 వరకు ఉన్న వాళ్ళకు మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ. అదేవిధంగా 1,00,000 ఉన్న వాళ్ళకు 1,00,000 తీసుకున్న వాళ్ళకు 10,000, 1,00,000 నుంచి 2 లక్షల వరకు 20,000 కట్టాల్సిన బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి. జగిత్యాల పట్టణంలో 8వ వార్డు బొడగ జంగాల కాలనీలో రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలో రేషన్ సన్నబియ్యం పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్నబియ్యం పంపిణీ నిరుపేదల పాలిట వరమని, సన్నబియ్యం పంపిణీ ద్వారా నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత ఉంటుందని, రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని, పట్టణంలో 30,000 కుటుంబాలకు సన్నబియ్యం లబ్ధి చేకూరుతుందని, జగిత్యాల నియోజకవర్గంలో 86,000 రేషన్ కార్డుల ద్వారా 2 లక్షల మందికి 15,000 క్వింటాల బియ్యం పంపిణీ చేశామని, త్వరలోనే నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మొన్ననే ఉగాది అయింది. కొత్త సంవత్సరం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు అంటే నిన్ననే పెద్ద పండుగ అయింది ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే భారతదేశంలో. ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు. అది మన దురదృష్టం. దానికి రకరకాల కారణాలు, ఒకరినొకరు నిందించుకునే, కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు. అలాంటి సందర్భంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, కొంత బియ్యం పెంచారు. నేను ఎప్పుడు కూడా ఒకరిని తిట్టి రాజకీయం చేయలే, చేసి చెప్పి రాజకీయం చేసి, విమర్శించి రాజకీయాల కంటే చేసి చెప్పి రాజకీయాలు. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదవాళ్ళు దొడ్డు బియ్యం తింటలేరు, మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని 84 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇవాళ జగిత్యాల పట్టణంలో 21 లక్షల కుటుంబాలకు, ఇవాళ 21,000 కుటుంబాలకు, క్షమించాలి పాత్రిక 21,000 కుటుంబాలకు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు, చాలా సంతోషం. నేను గౌరవ ఆర్డీఓ గారికి ఈరోజు ఇక్కడ రాయికల్ మండలం మైతాపూర్లో ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషకరం. నూతన సంవత్సరంలో ఏర్పాటు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ దొరుకుతుంది. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని కొందరు ధనికులు ఉన్నారు,
అత్యంత పేదవాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు, దళితులు ముఖ్యంగా మన బుడిగ జంగాల దళితులు ఉన్నవాడు. అందుకే ఇవాళ సెలెక్ట్ చేసిన పేద. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణ మండలానికి చెందిన 57 ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దాడిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకట్రావు, నాయకులు పమహీం చిత్తరి ఆనంద్, నాగులపేట మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఆలోచన చేయలేదు? స్వాతంత్రం వచ్చినాక ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇయ్యరు. మరి మా తెలంగాణలో బీడీ ఆలోచనలు బాగుంటున్నాయి, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. మంచినీళ్ళు గోసైతుంది, ఎండాకాలం వస్తే వాళ్ళకి మంచినీళ్ళు లేవాలి అని మిషన్ భగీరథ నుంచి నీళ్ళు తెచ్చాడు కేసీఆర్ సార్. మా తెలంగాణలో ఒక ఆడబిడ్డ పెళ్ళైతే కష్టమైతుంది, ఇల్లు నమ్ముకుంటారు, బంగారం తాకట్టు పెడతారు, లేకపోతే 3 రూపాయలకు మిత్తిలు తెస్తారు, గోస అవుతుంది అని చెప్పి ఎవరు అడగకుండా తనే ₹1,00,000 మీ ఇంటికి పంపిస్తుండే. మా ముసలమ్మల తాతలకు కోడళ్ళు పట్టించుకుంటలేరు, కొడుకు పట్టించుకుంటలేడు. గోళీ వస్తుందామంటే రూపాయలు ఉండదు వాళ్ళకి, పాపం ఎవడు అడిగేటోడు దిక్కులేడు అని చెప్పి వాళ్ళకి ₹2,000 ఇంటింటికి అడగకుండానే ప్రతి నెల టంగుమని ఈ బ్యాంకుకి వస్తుంది. ఎక్కడ పోయి షేకుడు దాపలేదు మళ్ళీ ఎవరికి. రైతులకు కష్టం వస్తుంది, వాళ్ళకి మంచి 24 గంటల కరెంటు, మంచి ఎరువులు, ఆఖరికి వాళ్ళ పెట్టుబడికి మళ్ళీ సేటు దగ్గర పోతున్నాడు. ₹3 పెట్టుబడికి రైతు బంధు. ఉమ్మడి కరీంనగర్లో రేషన్ షాప్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ రేషన్ షాప్ వద్ద పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 రేషన్ షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టేందుకు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. కరీంనగర్కు మంచినీటి సమస్య రాబోతుందని, కొందరు డ్యాంను సందర్శించి దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు కరీంనగర్కు తాగునీటి సమస్య రాదని స్పష్టం చేశారు. డ్యాం నుంచి రైతులకు ఈ నెల 6 వరకు సాగునీరు అందిస్తామని, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వం గల్లాపెట్టే ఖాళీ చేసి పెట్టినా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అవకాశం ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ కార్డులలో, రేషన్ షాపులలో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇప్పుడు అన్ని వివరాలు. రాష్ట్రంలో మొన్న ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపులల్లో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ యొక్క ప్రభుత్వమైన కార్యక్రమం ఈరోజు పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు, దాదాపు 60,000 ఉద్యోగాలు కావచ్చు, సన్నవడ్లు గ్రామాల రైతాంగానికి సన్నవడ్లకు 500 బోనస్ కావచ్చు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో తొందరలోనే ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్లు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేటి నుంచి పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వ లాంఛనాలతో ఎంఆర్ఓ వెంకట్రావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఇల్లారెడ్డిపల్లి గ్రామంలో తహసీల్దార్ వెంకట్రావు చేతుల మీదుగా ఉచిత సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ గతంలో గ్రామీణ పేద ప్రజలకు దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా సప్లై చేసేదని, కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషితో నేటి నుండి గ్రామాలలో రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం ఒక మనిషికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం నేటి నుండి పంపిణీ చేయడం జరుగుతుందని, రేషన్ కార్డులున్న అందరూ తమ తమ రేషన్ షాపులలో వెళ్లి ఉచిత సన్నబియ్యాన్ని తీసుకోవాల్సిందిగా మండలంలోని అన్ని గ్రామ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలలో నేటి నుండి ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు తహసీల్దార్ వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, డీసీసీ డెలిగేట్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్షమోహన్, సంతోష్ రెడ్డి, డీలర్లు సుధాకర్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా ప్రభుత్వము నిర్ణయించిన సన్నబియ్య ఉచిత పథకంని ఈరోజు మన ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని చౌకధర దుకాణంలో ప్రజల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, నాయకుల మధ్యలో ప్రజలు సంతోషంగా ఉచిత సన్నబియ్యం ఇస్తున్నారని సంతోషపడుచు వాళ్ళందరికీ ఉచితంగా ఈ రోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేయలేదు. కనుక వినియోగదారులందరూ ఉచిత బియ్యం కార్యక్రమాన్ని వినియోగించగలరని. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జాబితాను హైకమాండ్కు పంపించినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమ ప్రాంతం వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి రిక్వెస్ట్ చేశారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమేమీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడి, బీసీ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు ఇటీవల అధిష్టానానికి లేఖలు రాసిన విషయం తెలిసింది. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తొలగింది. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, మధుమేహానికి సంబంధించిన మందులు సహా దాదాపు 900 రకాల టాబ్లెట్స్ ధరలు పెరిగాయి. నేటి నుంచే ఈ ధరలు పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని జాతీయ ఔషధ ధరల అథారిటీ వెల్లడించింది. ఔషధాల చట్టం 2013 నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన మందులు ధరలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ప్రతి ఏటా సవరిస్తారు. WPI ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రీటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక 2023 తో పోలిస్తే 2024 క్యాలెండర్ సంవత్సరంలో నమోదైన WPI ఆధారంగా ఔషధ ధరలను గరిష్టంగా 1.74% వరకు ధరలు పెరిగినట్లు NPPA పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాప్లో లాంఛనంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. కరీంనగర్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, పలు చోట్ల హాజరై ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజకీయ దురుద్దేశంలో బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థులను రెచ్చగొడుతుంది. సిరిసిల్లలో రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేసి మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కల్లూరు రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. HCU భూముల వ్యవహారం ప్రభుత్వ తీరుపై తెలంగాణ ఎంపీల ఫైర్. ఢిల్లీలో మీడియా సమావేశమైన ఎంపీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.